ఐటీ స్టాఫింగ్ అనే పేజ్లో మనకి ఎన్ని సబ్ మెనూస్ ఉన్నాయి ఈ టైటిల్కి? ఫైవ్ సబ్ మెనూస్ ఉన్నాయి కాబట్టి మనం 5 టైల్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఒక బ్రీఫ్ నోట్ ఇచ్చి, ఫస్ట్ స్టార్టింగ్లో బ్రీఫ్ నోట్ ఇచ్చి ఇక్కడ మనం టైల్స్ క్రియేట్ చేయాలి. టైల్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం టోటల్? 5 సార్. 5. కాబట్టి మనం ఎన్ని టైల్స్ క్రియేట్ చేయాలి? 5 టైల్స్ క్రియేట్ చేయాలి. దానికోసం కాలమ్స్ తీసుకున్నాం. గ్రిడ్ అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను కాలమ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఓకే, త్రీ కాలమ్స్ తీసుకున్నాను. పిక్చర్ అప్లోడ్ చేద్దాం ఫస్ట్. ఊరికి ఎగ్జాంపుల్కి చెప్తాను చేస్తున్నది. ఓకే, మీరు కంటెంట్కి తగ్గట్టు, వెబ్సైట్కి తగ్గట్టు మీరు క్రియేట్ చేయాలి. మీరు ఏదైనా టైటిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్ టైటిల్ పైన కనిపించాలంటే ఇంకొక కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు. పైన కాలమ్స్ 3, ఇక్కడ నేమ్ యాడ్ చేసుకోవచ్చు. అలైన్మెంట్ సెంటర్ ఇచ్చేసి నేమ్ యాడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ స్టాఫ్ పీపుల్ సర్వీసింగ్, పీపుల్ సర్వీసింగ్. సర్వీసింగ్. ఇక్కడ మనకి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం మన కలర్ ఏం యూజ్ చేస్తున్నాం ఇటు సైడ్కి, థీమ్ కోబాల్ట్ బ్లూ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది యూజ్ చేయొచ్చు. పీపుల్ సర్వీస్. ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ యాడ్ చేసి, హెడర్ యాడ్ చేసి, సేమ్ అలైన్మెంట్ సెంటర్. అర్థమవుతుంది కదా మనకి అలైన్మెంట్ ఎలా చేయాలో. తర్వాత ఆ టైటిల్స్ అవసరం లేదనుకుంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐటీ కన్సల్టింగ్, కాల్ చేంజ్ చేసుకోవచ్చు. హైలైట్ దగ్గర సొల్యూషన్ ఆర్కిటెక్టింగ్. కలర్స్ చేంజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి మనం కాల్ టు యాక్షన్ బటన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ లింక్ పేస్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ అనుకోండి.
కాల్ టు యాక్షన్ బటన్ క్రియేట్ చేసే పని లేకుండా ఇది నేను థీమ్ పేజ్లో యాడ్ చేశాను, నాకు ఎట్లా వచ్చింది. ఇది మొత్తం నేను థీమ్ ఎడిటర్లో యాడ్ చేశాను, సో అందుకే ప్రతి దాంట్లో వస్తుంది. నార్మల్గా మీకు అట్లా రాదు. మీరు పేజ్లో యాడ్ చేయండి. ఓకే, హలో. పీపుల్ సర్వీస్ లింక్ క్రియేట్ చేసి లింక్ కాపీ చేసి జస్ట్ మనం పిక్చర్ మీద లింక్ చేసి సరిపోతుంది. ఇది జస్ట్ మనకి క్లిక్ చేస్తే మనకు ఆ పేజ్ వస్తుంది. ఓకే, ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి లింక్ ఫోటోకి అవసరం లేదు, ఆ పిక్చర్కి లింక్ అవసరం లేదు అనుకుంటే కింద మనం కాల్ టు యాక్షన్ బటన్స్ యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఇంకో బ్లాక్ క్రియేట్ చేయాలి. ఆ బ్లాక్లో మళ్ళీ కాలమ్స్ యాడ్ చేయాలి, 3 కాలమ్స్ యాడ్ చేసి ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ యాడ్ చేయాలి. బటన్స్ ఓపెన్ చేసి కాల్ టు యాక్షన్ బటన్ సింబల్ ఉంటుంది చూడండి, బటన్స్ యాడ్ చేసి ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేయాలి. అలైన్మెంట్ సెంటర్ మిడిల్కి వస్తుంది. జస్ట్ ప్యాటర్న్ సెంటర్ టెక్స్ట్ మనం చేంజ్ చేయాలి. మోర్ అని ఇవ్వచ్చు, లేకపోతే నో మోర్ అని ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మనం యాక్సెంట్ కలర్ యాక్సెంట్ మార్చేయచ్చు. బ్యాక్గ్రౌండ్ అవుట్లైన్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. సేవ్ చేస్తే ఇది క్రియేట్ చేసిన తర్వాత పర్టికులర్ లైన్ని ఈ నో మోర్ ఉంది కదా, నో మోర్ కాపీ సెలెక్ట్ చేసి లింక్ క్లిక్ చేసి ఇందాక కాపీ చేసాం కదా పీపుల్ సర్వీసింగ్ అని, అది లింక్ పేస్ట్ చేసి లింక్ చేయాలి. లింక్ చేసి సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేస్తే పేజ్ పీపుల్ సర్వీసింగ్, ఇక్కడ మనకి కాల్ టు యాక్షన్ బటన్ వచ్చింది. రైట్, హలో, క్లిక్ చేస్తే మనకి పేజ్ వస్తుంది. అర్థమైందా? ఇట్లా మనకి ఆ పర్టికులర్ కంటెంట్లో ఎన్ని పేజెస్ ఉంటే కాల్ టు యాక్షన్ బటన్, జస్టిఫై సెంటర్, టైప్ ఇట్, outer line, లింక్ కోసం ఐటీ కన్సల్టింగ్, ఇక్కడ కాపీ. నేను టెంప్లెట్లో ఎడిట్ చేశాను, అందుకే ప్రతి దాంట్లో వస్తుంది. నార్మల్గా అయితే పేజ్లో ఎడిట్ చేస్తే ఇట్లా రాదు. ఓకే, ప్రతి దాంట్లో వస్తుందని అనుకోకండి, ఏం చేయాలని నేను అనుకోకండి. ఓకే, ప్రతి పేజ్లో రాదు. ఓకే, బై మిస్టేక్ నేను టెంప్లెట్లో యాడ్ చేశాను. ఇట్లా కాల్ టు యాక్షన్ బటన్స్ వస్తాయి. కింద వచ్చి బటన్స్, లేకపోతే ఈ బటన్స్ అవసరం లేదు అనుకోండి. ఫొటోస్ మనకి ఈ పిక్చర్స్ ఉన్నాయి కదా, ఈ పిక్చర్స్ని లెవిటేట్ యాడ్ చేయొచ్చు. లెవిటేషన్ కోసం అడ్వాన్స్ ఆప్షన్స్ ఉంటాయి.
సెట్టింగ్స్, అడ్వాన్స్, సెట్టింగ్స్, అక్కడ ఎంట్రన్స్ యానిమేషన్ ఉంది కదా, ఆ పిక్చర్ సెలెక్ట్ చేసి మనం ఇలా కావాలో అలా చేయొచ్చు. యానిమేషన్, ఫేడ్ ఇన్ బాటమ్, ఫేడ్ ఇన్ టాప్, ఫేడ్ ఇన్ రైట్, ఫేడ్ ఇన్ షార్ట్, ఫేడ్ ఇన్ లెఫ్ట్, ట్విస్ట్, జూమ్ ఇన్, జూమ్ ఇన్ షార్ట్, రివీల్ రైట్. ఇట్లా మనకి ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ ఇన్ అనుకోండి, సేవ్ చేద్దాం, రీఫ్రెష్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, అదే ట్విస్ట్ అయితే ఇలా వస్తుంది. ఫేడ్ ఇన్ బాటమ్ అయితే ఇలా వస్తుంది. ఓకే, మనకి మనం ఏ ఎఫెక్ట్ కావాలని ఇవ్వచ్చు, లేదా స్టాటిక్ పేజ్ అయినా ఉంచేయచ్చు. స్టాటిక్ పేజ్ అంటే జస్ట్ నన్ను వదిలేస్తే ఆ పేజ్ అంతా ఉంటుంది, స్టాటిక్ అయినా ఉంచేయచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఏ ఎఫెక్ట్ ఉండదు, జస్ట్ లోడ్ అవుతుంది అంతే. అర్థమైంది కదా ఈ టైల్స్ ఎట్లా యాడ్ చేయాలి. Yes, sir. Yes, sir. సొల్యూషన్ ఆర్కిటెక్టింగ్ పేజ్ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి లింక్ చేసేయండి. ఇక్కడ సైడ్స్లో అవుటర్లో అండ్ సేవ్. ఈ పేజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, సెపరేటర్, ఈ సెపరేట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి సైట్ చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, మనకి పిక్చర్స్ ఎడిట్ చేసేటప్పుడు బ్లర్నెస్ క్రియేట్ చేయడానికి ఏం చేయాలని చెప్పాను, గుర్తుంది అందరికి? నీలిమ గారు గుర్తుందా మీకు? పిక్చర్స్ మనకి ఒక పిక్చర్ చాలా బాగుంది, అది మనం అప్లోడ్ చేయాలనుకుంటున్నాం, కానీ అవి పిక్సలేట్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి మనం? నీలిమ గారు, సార్ ఒక పిక్చర్ మీకు మీ వెబ్సైట్లో యాడ్ చేయాలనుకుంటున్నారు, అది మీకు బాగా నచ్చింది, ఆ వెబ్సైట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది, బట్ మీరు అది పిక్సలేట్ అయిపోయింది, క్లియర్గా చేయడానికి ఏం చేయాలి? క్లియర్ పిక్చర్ క్రియేట్ చేయడానికి క్లియర్ పిక్చర్ క్రియేట్ చేయడానికి ఒక క్యాప్ చెప్పేస్తారండి గూగుల్లో. ఓకే, ఎన్హాన్స్ ద ఇమేజ్ అని చెప్పి సెర్చ్ చేసి అక్కడ పిక్చర్ అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసుకుని సరిపోతుంది. ఓకే ఓకే సార్. భరత్ మీకు? Sir, enhance image. యా, ఎన్హాన్స్ ఇమేజ్. ఏఐని యూజ్ చేయండి మీరు.
ప్రతిదానికి ఏమైనా యూజ్ చేస్తుంటే మీకు అదే ప్రాంప్ట్ చేస్తుంటుంది కదా, నాలెడ్జ్ పెరుగుతుంది. సార్ ఓకే సార్. ఇలా ఇది మెయిన్ ఐటీ స్టాఫింగ్ అనేది మెయిన్ పేజ్ కాబట్టి మెయిన్ పేజ్లో ఇలా ఉంటుంది. మెయిన్ పేజ్లో పర్టికులర్ మెయిన్ పేజ్లో ఉన్న సబ్ మెన్యూస్ అన్ని యాడ్ చేయాలి. 5 ఉన్నాయి కాబట్టి ఇట్లా 3 టైల్స్ యాడ్ చేసాం, కింద ఇంకా 2 టైల్స్ యాడ్ చేసి ఈ పేజ్ ఇట్లా వదిలేయాలి. ఓకే, ఎందుకంటే ఇది ఒక సమ్మరీ అనమాట. ఐటీ స్టాఫింగ్కి ఒక సమ్మరీ ఉంటుంది. ఆ సమ్మరీలో ఈ టైల్స్ అన్నీ వస్తాయి. ఈ టైల్స్ తర్వాత ఈ టైల్స్ కింద క్లిక్ చేస్తే మనకి ఆ పర్టికులర్ పీపుల్ సర్వీసింగ్ అనుకోండి, ఆ పేజ్కి మీరు తీసుకెళ్తుంది. మనకి పీపుల్ సర్వీసింగ్ పేజ్ గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు. ఓకే, ఒకసారి ఇది ఎవరైనా చేస్తారా? చెప్పండి, ఎవరు ఇది అడుగుతున్నారు? హలో సార్ అకౌంట్స్ సస్పెండ్ అయ్యాయి సార్. ఈ ఫ్రీ అకౌంట్స్ అట్లాగే ఉంటాయి, అదే ప్రాబ్లం. నేను సస్పెండ్ అయ్యాను. మళ్ళీ టైం పడుతుంది, ఒక 1 డే 2 days 1 day అట్లా. ఫార్వర్డ్స్ సార్. ఓకే, మీరు ఎవరన్నా సస్పెండ్ కాని అకౌంట్ ఉందా ఎవరి దగ్గర? సస్పెండ్ కానిది నీలిమా గారు, మీది యాక్టివ్గా ఉందా, సస్పెండ్ అయిందా? సస్పెండ్ చేశాను. భారత్ గారు? సార్ సార్ హలో సార్. యా, వేరే అకౌంట్. ఓకే, ఓపెన్ చేసి మీరు ఒకసారి ఇట్లా అన్ని టైల్స్ క్రియేట్ చేయండి. పేజ్లో నేను బై మిస్టేక్ నేను టెంప్లెట్లో క్రియేట్ చేసాను, అందుకే అన్ని పేజ్లో వస్తుంది. మీరు టెంప్లెట్లో కాకుండా అదే హెడర్ టెంప్లెట్ ఉంటుంది కదా, అక్కడ యాడ్ చేశాను బై మిస్టేక్. మీరు కింద పేజ్లో యాడ్ చేయండి, టెంప్లెట్లో కాకుండా. ఓకే, పేజ్ బాడీ ఉంటుంది కదా, పేజ్ బాడీలో కంటెంట్ యాడ్ చేయండి. ఓకే సార్. యా, అందరూ చూడండి ఒకసారి, తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. Raise my screen reading, sir. Yeah, this is good to everyone. Next is sample phase, sir. ఓకే, ఆ మెన్ ఉంది కదా, అక్కడ ఉమెన్ ఉన్న చోట ఆ పర్టికులర్ టైల్స్ అన్ని క్రియేట్ చేయండి. మీరు ఇమేజెస్ ఉన్నాయా మీ దగ్గర? క్రియేట్ ఎడిట్ చేయాలా? Yes, sir. ఓకే, ఉన్నాయి సార్ ఇమేజెస్. ఆ పేజ్లోకి వెళ్ళి ఆ పేజ్లో టైల్స్ కొంచెం ఇక్కడ షాప్ కాబట్టి మనకి అవసరం లేదు, బ్రీఫ్ అవసరం లేదు. ఇది హోమ్ పేజ్. నేను వేరే పేజ్ ఒక థీమ్లో పేజ్ యాడ్ చేసి దాంట్లో కంటెంట్ యాడ్ చేస్తాను. ఓకే, మీరు మెయిన్ పేజ్ ఒకటి ఉంది కదా, అది క్రియేట్ చేశారా? నేను పేజ్ క్రియేట్ చేశాను. ఫస్ట్ పేజ్ ఉమెన్ అని ఉంది కదా. ఎస్ సార్. ఉమెన్ అని విమెన్కి విమెన్ ఉంది కదా, విమెన్ క్లిక్ చేయండి. స్క్రోల్ చేయండి, ఇక్కడ మీరు కంటెంట్ యాడ్ చేయాలి. టైల్స్ యాడ్ చేస్తే మీ దగ్గర ఉన్న అపారల్స్ ఉన్నాయి కదా, ఆ టైల్స్ అన్ని యాడ్ చేయాలి. ఇక్కడ చేస్తాను సార్.
సో ప్రోడక్ట్ యాడ్ చేయమని వస్తుంది సార్. ప్రోడక్ట్ కాదు, మీరు టైల్స్ యాడ్ చేయాలి. ఎస్ సార్, చేస్తా సార్. పేజ్ కానీ కంటెంట్ యాడ్ చేయండి. ఎస్ సార్. ఉమెన్లో మీకు ఎన్ని పర్టికులర్స్ ఉన్నాయి మీ దాంట్లో? విమెన్లో సార్ యాక్చువల్గా 6 ఏమో ఉన్నాయి సార్. 6, మీరు 6 టైల్స్ విమెన్ క్లిక్ చేయగానే ఆ 6 టైల్స్ ఆ పేజ్లో అపేర్ అవ్వాలి. అక్కడ ఉమెన్ ప్లేస్లో టైల్స్ ఉన్నాయి కదా, టైల్ క్లిక్ చేసినప్పుడు ఆ షాపింగ్ కార్ట్లోకి తీసుకెళ్ళాలి, షాపింగ్ క్యాటలాగ్లోకి. ఓకే ఓకే సార్. యాక్చువల్గా తనకు ఊకామర్స్ ఇన్స్టాల్ చేయాలి సార్. ప్లగిన్ కామర్స్ ఊకామర్స్ యూజ్ చేయాలి కదా సార్ దీనికి. అవును. బట్ నేను జస్ట్ నార్మల్ పేజ్ వెళ్ళి నా వాట్స్ చేయమని అందుకే చేస్తాను సార్. మీకు అర్థమైంది కదా ఎట్లాగో? ఒకసారి ఓపెన్ చేయండి మీరు ఆ పేజ్ భరత్. ఎస్ జస్ట్ చేస్తాను. సైట్లో పేజ్ ఓపెన్ చేయండి, డాష్బోర్డ్లో కాదు. ఫస్ట్ ఉమెన్ క్లిక్ చేయండి. ఉమెన్ అట్లా 6 ఉన్నాయి సార్. 6 ఉన్న క్లిక్ చేయండి. ఇక్కడ ఉమెన్ ఉంది కదా, ఇక్కడ ఉమెన్ కింద మనం 6 టైల్స్ యాడ్ చేయాలి. అప్పుడు ఈ టైల్స్లో ఉన్న 6 టైల్స్లో మనకి ఫస్ట్ ఏముంది చూడండి, ఒకసారి కజన్ మీద ప్లేస్ చేయండి. ఫీచర్డ్ అని ఉంది, ఫుట్వేర్ ఉంది. ఫీచర్డ్ అని ఒక టైల్ క్రియేట్ చేయాలి, ఫుట్వేర్ అని ఒక టైల్ క్రియేట్ చేయాలి, షాప్ బై యాక్టివిటీ అని ఒక టైల్ క్రియేట్ చేయాలి, షాప్ బై కలెక్షన్ అని టైల్, అపారల్స్ అని ఒకటి, యాక్సెసరీస్ అని ఒకటి. ఇవన్నీ టైల్స్ క్రియేట్ చేసి ఉమెన్ కింద వచ్చేలా చేయాలి. చేసిన తర్వాత ఆ టైల్స్ మీద క్లిక్ చేసినప్పుడు, లేకపోతే కాల్ టు యాక్షన్, ఆ టైల్స్ కింద ఉన్న కాల్ టు యాక్షన్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పేజ్కి మనకి రీడైరెక్ట్ అయ్యేలాగా లింక్ ఇవ్వాలి. ఓకే ఆల్రెడీ చేస్తాను. సో 1 more time. ఓకే యాక్చువల్లీ ఇక్కడ క్లిక్ చేస్తే అది ప్రోడక్ట్ యాడ్ చేయమని వెళ్తుంది సార్. సో అందుకే పేజెస్ డిలీట్ చేసి ఫ్రెష్ చేసి. ఓకే ఓకే మీరు ప్రోడక్ట్ యాడ్ చేయకుండా టైల్స్ యాడ్ చేసేయచ్చు. ఆ ప్రోడక్ట్ ఏరియా కింద కంటెంట్ ఏమి ఇవ్వకుండా ఉంటే యాక్చువల్లీ ఇక్కడ ఎడిట్ కొడుతుంటే అక్కడికి వెళ్ళిపోతుంది సార్. కామర్స్కి వెళ్తుందా? ఇక్కడికి వెళ్తుంది సార్ ఎడిట్ పేజ్. ఓకే సో అందుకే పేజెస్ డిలీట్ ఇక్కడ చేసేసి ఉన్నాయి చూడండి, స్క్రోల్ ఆ పేజ్ ఓపెన్ చేయండి. స్క్రోల్ ఇదంతా కామర్స్ లేదు కదా మీ దగ్గర, అయినా ఎట్లా వస్తుందండి? అదే సార్. అంతకుముందు యూస్ చేసి డిలీట్ చేశారా? ఊకామర్స్ అవును. ఎస్ సార్, డిలీట్ చేసేసారు. అందుకే ఇలా వస్తుంది, నార్మల్ పేజెస్ రావట్లేదు. ఓకే ఒక పని చేయండి మీరు, ఇవన్నీ కామర్స్ పేజెస్ లేకపోతే జస్ట్ నార్మల్ పేజెస్ Normal మీకు pages. క్రియేట్ చేస్తాం. I'll add a new page. ఓకే యాడ్ న్యూ పేజ్ చేసి అక్కడ చేయండి. స్క్రోల్ డౌన్. ఇక్కడికి వస్తుంది. ఓకే స్క్రోల్. యాడ్ మీడియా క్లిక్ చేయండి. వరుసగా ఆ 6 పిక్చర్స్ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి, కంట్రోల్ ప్లేస్ చేయండి, కంట్రోల్ హోల్డ్ చేసి క్లిక్ చేయండి. హోల్డ్ ద కంట్రోల్ బటన్ అండ్ యూజ్ ద కర్సర్. యాడ్ అయ్యాయి. ఓకే వీటికి లింక్స్ కానీ కాల్ టు యాక్షన్ బటన్స్ కానీ యాడ్ చేయండి. అంటే మనకి అన్ని అలైన్ సెంటర్ ఉండేట్లు అట్లా చేయండి. సెంటర్ కానీ లేకపోతే 3 to వచ్చేది చేయండి.
పైన లింక్ కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి లింక్ చేయండి. ఒకసారి పబ్లిష్ చేసి రీఫ్రెష్ చేయండి. సార్ ఇక్కడ యాడ్ అవ్వట్లేదు. అది ఊకామర్స్ అవడం వల్ల అవ్వట్లేదు. అదొకటి నువ్వు సి ప్యానల్లోకి వెళ్ళి ఊకామర్స్ కంటెంట్ మొత్తం డిలీట్ చేసేయండి. సి ప్యానల్లో మీరు ఆల్రెడీ ఒక ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, ఆ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. మనకి ఏదన్నా కంటెంట్ వర్క్ చేయకపోయినా లేకపోతే ప్రీవియస్ కంటెంట్ అనవసరంగా అప్లై అవుతున్నా సరే కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి అక్కడ ఆ కంటెంట్ని డిలీట్ చేసేయండి. యాక్చువల్లీ ఇవన్నీ నేను మెన్యూ యాడ్ చేయడానికి చేసేసాను. ఓకే, సో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మెన్యూ యాడ్ చేయడానికి. సో ఇది మనం జస్ట్ ఇక్కడ ఎడిటర్లో డిలీట్ చేస్తున్నాం కానీ మనకి అక్కడ అవ్వదు అనమాట. సో మనం కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాల్సింది. సి ప్యానల్ ఓపెన్ చేయండి. ప్లగిన్స్లో ఉంటుంది ఊకామర్స్. డబ్ల్యూపీ కరెక్టే మీరు ఓపెన్ చేసింది. క్లిక్ చేయండి సరిపోతుంది, ఓపెన్ అవుతుంది. డబుల్ క్లిక్ చేయండి. డబ్ల్యూపీ కంటెంట్ ఇక్కడ ప్లగిన్స్ ఉంటుంది చూడండి. ప్లగిన్స్లో ఊకామర్స్ డిలీట్ చేసాను. లేదు కదా ఇక్కడ. మరి ఎందుకు వస్తుంది అది? థీమ్ ఏమన్నా షాపింగ్ కార్ట్ థీమ్ అప్లై చేశారా? సార్ జస్ట్ అది 2024 థీమ్ సార్. ఓకే ఓకే, నార్మల్ వెబ్సైట్ కదా అది. మరి ఎందుకు వస్తుంది ఇట్లా? థీమ్స్ చూడండి ఒకసారి. 2021 థీమ్ నార్మల్ వెబ్సైట్ థీమ్ అది. ఒక పని చేయండి, మీరు ఒకసారి రీఇన్స్టాల్ చేయండి వర్డ్ ప్రెస్ దీంట్లో, అప్పుడు చేయండి. అప్పుడు నార్మల్గా వస్తుంది. నార్మల్ ఇది ఇది ఉంది కదా, వర్డ్ ప్రెస్ ఉంది కదా సాఫ్ట్వేర్స్లో, అది అక్కడ వర్డ్ ప్రెస్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి సి ప్యానల్లో. ఓకే, ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది కదా, పర్టికులర్ దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. అప్పుడు నార్మల్గా వచ్చేస్తుంది. ఆ సి ప్యానల్లో రిమూవ్ చేసిన తర్వాత సి ప్యానల్లో కంటెంట్ మొత్తం ఎరేజ్ చేసేయండి. సి ప్యానల్లో ఫోల్డర్స్లో ఉంటుంది కదా,
ఫైల్ మేనేజర్లో ఫోల్డర్స్లో ఉన్న కంటెంట్ ఉంది కదా, యాక్చువల్గా దీంట్లోనే కొన్ని డౌట్స్ ఉన్నాయి యాడ్ చేసే మెగా మెన్యూ అనే వన్ మోర్ థింగ్ వర్డ్ప్రెస్ మెన్యూ అని ఇన్స్టాల్ చేసింది సార్. ఓకే, అది వేరే అప్లికేషన్ కదా, అది సెపరేట్ మెనూ కోసం. అదే సార్ సపరేట్ అంటే అది కూడా అవ్వలేదు సార్. ఓకే, అక్కడ మీకు డాష్ బోర్డ్ వస్తుంది. మన ఇన్స్టాల్ చేసిన ప్రతి ప్లగిన్కి డాష్ బోర్డ్ వస్తుంది. సార్ అదే సార్ వచ్చింది సార్, బట్ అది ఎలా యూజ్ చేయాలో తెలియక. ఓకే, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ బ్లాక్ మొత్తం డిలీట్ చేసేయండి. సార్ యాక్చువల్గా ఇది కూడా అడిగాను సార్, అర్థం కాలేదు. ఈ డౌట్ కూడా అడిగాను సార్. అది ఇక్కడ టైటిల్ ఇచ్చాక అది అలాగే పబ్లిష్ అవుతుంది సార్. అవునవును, మీరు సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు అన్ని లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, సో మీకు ఆప్షన్ లేదు ఇక్కడ. ఓకే, నార్మల్గా అయితే ఇక్కడ హైడ్ టైటిల్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ ఓకే రైట్ సైడ్ మీకు పర్టికులర్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ అన్నీ అక్కడ మీకు వస్తుంది అనమాట. అది చెక్ మార్క్ ఉంది పెండింగ్ రివ్యూ అని. సార్. సేమ్ అట్లాగే మీకు హైడ్ ద టైటిల్ అని వస్తుంది, హైడ్ టైటిల్ అని వస్తుంది. అది చెక్ చేస్తే టైటిల్ రాదు మనకి. ఓకే అవన్నీ ప్రీమియం సైట్స్లో ఉంటాయి. సార్ యాడ్ చేద్దాం సార్ 5 ఐటమ్స్. యాడ్ చేయండి. కాలమ్స్ ఆర్ టైల్స్ పార్ట్ ఆఫ్ దిస్. మనకి ఆ పర్టికులర్ ఉమెన్ అనే కేటగిరీలో ఎన్ని పేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన టైల్స్ అన్ని యాడ్ చేయాలి. జస్ట్ శాంపుల్ కాన్సెప్ట్స్. యా, తను జస్ట్ శాంపిల్ కోసం చేస్తున్నారు. మీ పేజ్కి సంబంధించిన కంటెంట్ ఎడిట్ చేసి పెట్టాలి మీరు. ఓకే,
అలైన్మెంట్ సెంటర్ చేయండి, మీరు లెఫ్ట్ ఇచ్చారు. జస్టిఫై సెంటర్ అనేవాళ్ళు ఆ ముందు కూడా ఓకే. జస్టిఫై సెంటర్. యా. పబ్లిష్ చేయండి. లింక్ పెట్టలేదు సార్. లింక్ సారీ, పేజ్ కూడా క్రియేట్ చేయలేదు కదా మీరు. పేజ్ క్రియేట్ చేయలేదు, మెనూ క్రియేట్ చేయలేదు. ఓకే, ఈ పేజ్ వాడుతున్నారా? Good. మెనూలో యాడ్ చేయడం కదా, ఫస్ట్ మెనూస్లో యాడ్ చేయండి. అర్థమైంది కదా ఎలా యాడ్ చేయాలి అందరికి? హలో, Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. తన్మయ్ మీకు, Yes, sir. సుమంత్, Yes, sir. నీలిమ గారు మీకు, Yes, sir. నందకిషోర్, Yes, sir. కవిత, Yes, sir. లావణ్య. హలో, Yes, sir. ఓకే. ఇప్పుడు ఒక వెబ్సైట్ షేర్ చేస్తాను, అది ఎలా చేసాము ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక్కొక్కరు.
ఈ వెబ్సైట్ చేసింది కూడా మనమే. ఈ వెబ్సైట్ ఎలా చేసాను, ఈ పేజ్ మెయిన్ పేజ్, మనకు సంబంధించిన బ్రీఫ్ మొత్తం ఇక్కడ వస్తుంది చూసారా. సన్షైన్ ఈవెంట్స్, ద బెస్ట్ ఈవెంట్ మేనేజర్స్ అరౌండ్, ఎక్స్ప్లోర్ మోర్ అన్నప్పుడు క్లిక్ చేస్తే మనకి మోర్ సర్వీసెస్ వస్తుంది. ఏ వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ వి ఆఫర్. కాంటాక్ట్ చేయడానికి కాంటాక్ట్ బటన్, ఇక్కడ కాంటాక్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే కాంటాక్ట్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సన్షైన్ ఈవెంట్స్. ఓకే, ఇట్లా యాడ్ చేశాను. Yes, sir. కింద సోషల్ మీడియా బటన్స్, సర్వీసెస్లో ఎంగేజ్మెంట్, హల్దీ, వెడ్డింగ్ సర్వీసెస్లో క్లిక్ చేస్తే మనకి మెయిన్ హెడర్ పేజ్ ఒకటి వెడ్డింగ్ సర్వీసెస్ అని, తర్వాత ఒక టైటిల్ అన్వీలింగ్ ఎ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ వెడ్డింగ్ సర్వీసెస్ అట్ సన్షైన్ ఈవెంట్స్. ఇక్కడ కంటెంట్, పిక్చర్ అండ్ కంటెంట్. ఇది ఎట్లా యాడ్ చేసాం గెస్ చేయండి. ఫస్ట్ ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ఎట్లా యాడ్ చేసాం, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎట్లా యాడ్ చేసాం, అండ్ ఇక్కడ చివరిలో వచ్చే కంటెంట్ ఎట్లా యాడ్ చేసాం చెప్పగలరా? ఇక్కడ మనం 3 బ్లాక్స్ యూజ్ చేసాం మొత్తం. ఇక్కడ నుంచి ఇక్కడ First వరకు. block లో ఫస్ట్ బ్లాక్లో paragraph యూజ్ చేసి, పారాగ్రాఫ్, second సెకండ్ block లో బ్లాక్లో paragraph యూజ్ చేసి, సెకండ్ బ్లాక్ మీడియా అండ్ టెక్స్ట్ అని ఉంటుంది సార్ ఒకటి. ఒక నిమిషం. హలో 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 చెప్పండి. ఫస్ట్ బ్లాక్ యాడ్ చేసి పారాగ్రాఫ్ యాడ్ చేసాం. యా, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇక్కడ మీడియా అండ్ టెక్స్ట్ అని ఉంటుంది సార్. ఓకే, అదైనా యాడ్ చేయొచ్చు. నేను జస్ట్ కాలమ్స్ యూజ్ అదనే యాడ్ చేస్తాను. చేసి, లేదంటే 2 కాలమ్స్ యాడ్ చేసి బిట్స్ అయినా యూజ్ చేయొచ్చు, కాలమ్స్ అయినా యాడ్ చేయొచ్చు. కింద వచ్చేసరికి ఇంకొక బ్లాక్ యాడ్ చేసి పారాగ్రాఫ్ యాడ్. పారాగ్రాఫ్, మళ్ళీ ఇంకో బ్లాక్ టైటిల్, మళ్ళీ 3 కాలమ్స్. ఓకే, 3 కాలమ్స్. తర్వాత కాల్ టు యాక్షన్ బటన్స్, అందులో టెక్స్ట్ యాడ్. నెక్స్ట్ కాలమ్ కాల్ టు యాక్షన్ బటన్స్. ఈ టెక్స్ట్ అంతా యాడ్ చేసింది ఇక్కడ కాదు, ఫోటోషాప్లో. మళ్ళీ 3 కాలమ్స్ అండ్ కాల్ టు యాక్షన్ బటన్స్, మళ్ళీ బ్లాక్. మొత్తం ఎన్ని బ్లాక్స్ యాడ్ చేసాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు? దీస్ ఆర్ ద వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ వి ఆఫర్. అక్కడ నుంచి 1 2 3 4 5 6 7 బ్లాక్స్ యాడ్ చేసాం, రైట్? తర్వాత ఫుటర్. అర్థమైంది కదా అట్లా చేయాలి మీకు ఒక పేజ్ వెడ్డింగ్ సర్వీసెస్ గురించి. తర్వాత అదర్ ఈవెంట్స్, మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంత. అదర్ ఈవెంట్స్ నేను హెడర్ యాడ్ చేశాను, ప్లస్ టైటిల్ యాడ్ చేశాను, బ్రీఫ్ ఇచ్చాను, కింద పర్టికులర్ సర్వీసెస్ కాల్ టు యాక్షన్ బటన్స్. ఓకే, ఓకే సార్. ఇట్లా కార్పొరేట్ ఈవెంట్స్ అది ఒకటే ఉంటుంది కాబట్టి అది యాడ్ చేసాం. కాంటాక్ట్స్, ఫుడ్ ఫెస్టివల్స్, వాళ్ళు ఒకటే అడిగారు పేజ్, సో దాని గురించి. తర్వాత మోర్ సర్వీసెస్ అండ్ గ్యాలరీ, వాళ్ళ కంటెంట్ ఒక గ్యాలరీ క్రియేట్ చేయమని చెప్పారు. సో గ్యాలరీ అని చెప్పి ఒక పిక్చర్ యాడ్ చేసి టైటిల్
అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ యాడ్ చేసాం, అప్లోడ్ చేసాం. ఓకే. ఓకే సార్. ఎస్. తర్వాత కాంటాక్ట్ అని, అతను కాంటాక్ట్ ఫామ్ అవసరం లేదని చెప్పారు, జస్ట్ నెంబర్స్ ఇవ్వమన్నాడు. అదే కాంటాక్ట్ ఫామ్ ఇచ్చి ఉంటే మాత్రం ఇక్కడ ఫస్ట్ బ్లాక్లో కాంటాక్ట్ కింద ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఉంది కదా కింద చివర, ఈ అడ్రస్ ఒకవైపు కాంటాక్ట్ ఫామ్ ఒకవైపు యాడ్ చేయాల్సి వచ్చేది. ఓకే. 2 కాలమ్స్ యాడ్ చేసి, కాలమ్స్ ఫీచర్ యూజ్ చేసి టూ బ్లాక్స్ క్రియేట్ చేసి, 1 బ్లాక్లో టెక్స్ట్ కంటెంట్, 1 బ్లాక్లో షార్ట్ కోడ్ యూజ్ చేసి కాంటాక్ట్ ఫామ్ పేస్ట్ చేయాలి. అర్థమైందా? ఎస్ సార్. సార్. ఇది టోటల్ వెబ్సైట్ గురించి, ఇట్లా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇట్లా ఉంటుంది వెబ్సైట్. ఓకే. ఇక్కడ మెయిన్లో కూడా సర్వీసెస్ ఓపెన్ చేసి ఇక్కడ ఎంగేజ్మెంట్ క్లిక్ చేసాం. నో మోర్ యాడ్. మొత్తం ఎంగేజ్మెంట్ గురించి ఉంటుంది ఇక్కడ. హల్దీ అయితే మనకి ఇట్లా ఆ పేజ్ ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. సంగీత్ అండ్ మెహందీ. ఇక్కడ కాంటాక్ట్ క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్ పేజ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ సన్షైన్ ఈవెంట్స్ ఇమేజ్ క్లిక్ చేసిన హోమ్ వస్తుంది. సన్షైన్ ఈవెంట్స్ నేమ్ క్లిక్ చేసిన హోమ్ వస్తుంది. ఇక్కడ ఫేస్బుక్ బటన్స్, సోషల్ మీడియా బటన్స్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్. తనది. ఓకే. ఇక్కడ పేజ్ లేదు, సో అర్థమైంది కదా ఒక పూర్తి వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో అందరికి. ఎస్ సార్. సార్. ఫస్ట్ హోమ్ పేజ్ డిజైన్ చేసుకోవాలి. తర్వాత మెన్యూస్, అదే ఇక్కడ ఉన్న ప్రతి టైల్ పనిచేసేలాగా చేయాలి మనం. ఓకే. ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్స్ ఉన్నాయి కదా, ప్రతిదీ పనిచేసే విధంగా చేయాలి మనం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు వర్డ్ ప్రెస్ యూస్ చేసి వెబ్సైట్ క్రియేట్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసి పెట్టుకోండి, చెప్తాను. నిల్మ గారు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? నో సార్. భరత్, మీకు? సార్ అదే ఎక్సెల్ షీట్. ఓకే, చెప్తాను. మర్చిపోతున్న రోజు నేను. ఓకే. చెప్తాను. తన్మయి, మీకు? కవిత, మీకు? సార్. ఓకే. నందకిషోర్, మీకు? నో సార్. లావణ్య, మీకు? నో సార్. సుమంత్, మీకు? నో సార్. Okay. That's all for today. See you tomorrow. Sumant, you can exit. Have a nice day to all of you. Lavanya, you can exit.
నందకిషోర్ యూ కెన్ ఎగ్జిట్. కవిత, తన్మయి, భరత్, నీలిమ గారు, హలో ఎస్ సార్. నీలిమ గారు, జాషా గారిని ఒకసారి నాకు సండే మార్నింగ్ 10కి అట్లా కాల్ చేయమని చెప్పండి. ఓకే సార్. అదే చెప్దాం, మీకు అందరిని ఎగ్జిట్ చేశాను. ఓకే సార్. మీకు అర్థమవుతుందా క్లియర్గా అంతా? అర్థమవుతుంది సార్, కాకపోతే కొంచెం లింక్స్ షేర్ చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ఓకే, ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఓకే సార్. ఓకే నీలిమ గారు, సండే మార్నింగ్ 10కి ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పండి, ఓకే సార్, జాషా చెప్తాను. గారిని. ఓకే సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.